హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అక్షయ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్ లవ్లీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి 6 నుండి 12 నెలల వయసు పిల్లలకి హోమ్ మేడ్ ఉగ్గు అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: కొన్ని బియ్యం, పచ్చిశనగపప్పు, కందిపప్పు, పచ్చపెసలు, సాయిపప్పు, కొన్ని జీడిపప్పు, కొన్ని బాదం పప్పు తీసుకోవాలండి. నేను చూపించిన కొలతల విధంగా తీసుకోండి. బియ్యం వచ్చేసరికి నేను చూపించే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం అండి. బియ్యాన్ని బాగా రాళ్ళు, మట్టి గెడ్డలు ఏమి లేకుండా వాటిని ఏరేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా ఆ కప్పుతో అరకప్పు అండి అన్నీ. అరకప్పు శనగపప్పు, అరకప్పు కందిపప్పు, అరకప్పు పచ్చపెసలు, అరకప్పు సాయిపప్పు తీసుకోవాలి. ఒక 5 జీడిపప్పు, ఒక 5 బాదం పప్పు తీసుకోవాలండి. మీకు జీడిపప్పు, బాదం పప్పు పడవంటే అవి స్కిప్ చేసేయచ్చు, పర్లేదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పప్పులు అనేవి ఇంకా ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటారు. ఇంకా ఎక్కువ రకాల పప్పులు కూడా తీసుకుంటారండి. అవి అవసరం లేదు, ఇవి చాలండి. ఎందుకంటే మనం తీసుకునేవన్నీ పప్పులు కదా, పిల్లలకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుందండి. సో ఈ కొలతల ప్రకారం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని అన్నిటినీ శుభ్రంగా కడుక్కోవాలండి. కలిపేసుకొని బియ్యం అనేది ఎక్కువ సార్లు కడగకూడదండి. వాటిలో ఉండే ప్రోటీన్స్ అన్నీ పోతాయి. ఒక 2 సార్లు అలా కడుక్కుంటే సరిపోతుంది. మాది సింగిల్ పాలిష్ బియ్యం అండి. బయట తెచ్చే బియ్యం అయితే ఇంకా పాలిష్ బాగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ సార్లు కడగకూడదు. మా వారు సింగిల్ పాలిష్ బియ్యమే తీసుకొస్తారు ఎప్పుడు తెచ్చినా. ఒక 2 సార్లు అలా కడిగేసుకొని వాటిని ఒక నేత గుడ్డ మీద నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా తీసుకొని వాటిని ఆరబెట్టుకోవాలండి. ఒక 2 గంటల సేపు అలాగా నీళ్ళన్నీ ఇంకిపోయే విధంగా ఎండకి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నీళ్ళన్నీ ఇంకిపోయే విధంగా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. పొడిగా అయ్యే విధంగా నేను 2 గంటల సేపు అలా ఎండకి ఆరబెట్టేసానండి. పొడిగా అయిపోయినాయి. ఇప్పుడు వాటన్నిటిని తీసుకోవాలి. పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. మనకిప్పుడు బయట ఫుడ్ అనేది ఎలా ఉంటుంది అని మనం భయపడుతూ పిల్లలకి తినిపించడం కన్నా కూడా మనం ఇంట్లో చేసుకొని పెడితే చాలా మంచిదండి. ఇప్పుడు అన్ని కల్తీలు జరుగుతున్నాయి కదా. సిర్లేక్ పౌడర్స్ అని చెప్పి షాప్లో తీసుకొచ్చినా కూడా కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి, కొన్ని వచ్చేసరికి అన్నీ కల్తీ. మనకి అవి అంత భయంగా పెడతాం కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకి పెట్టుకుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఎలాంటి భయం అనేది ఉండదండి. సో నేను మా వాడికి అలాగే పెడతాను. అవన్నీ కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలండి. తీసినవన్నీ ఎక్కువసేపు వేగనించే అవసరం లేదు, కొంచెం అలా రంగు మారేదాకా వేయించుకుంటే సరిపోతుంది. మాడిపోతాయండి మళ్ళీ. మనం తీసుకున్నవి పప్పులు కాబట్టి కొంచెం అరుగుదలకి కొంచెం జీలకర్ర, కొంచెం వాము కలుపుకుంటున్నానండి. వాటిని కలిపేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి.
మా వాడైతే చాలా ఇష్టంగా తింటాడు. ఇది డేకి వచ్చేసరికి మల్టీగ్రెయిన్స్ కదా, కొన్ని మార్నింగ్ టైంలో పెడితే వాళ్ళకి అరుగుదల అవుతుందండి బాగా. ఇది వచ్చేసరికి డేలో 2 టైమ్స్ పెడితే సరిపోతుంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ పెడితే సరిపోతుందండి. డేలో 2 టైమ్స్. అలాగా సాయంత్రం అంటే కొంచెం అరగడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలకి, అందుకని మనం చూసుకొని పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలండి. మిక్సీకి పట్టేసి నేను అంటే గాలి పోకుండా ఉంటాయి కదా గాజు సీసాలు, వాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. వాటర్ మరగనివ్వాలి. బాగా మరగనిచ్చాక ఒక 4 టేబుల్ స్పూన్స్ పౌడర్ తీసుకొని వాటర్లో యాడ్ చేసి అందులో కలిపేసుకోవాలండి. వాటర్లో యాడ్ చేయకోకుండా మనం పౌడరే వేసేసామంటే అవి గడ్డలు ఉండలు కట్టిపోతాయండి. అలా వేయకూడదు. వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. సిర్లాక్ అనేది రెడీ అండి. ఇది డేకి 2 టైమ్స్ పెడితే సరిపోతుందండి. మా వాడు చాలా ఇష్టంగా తింటాడు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్ అండి.